ఇప్పుడు ఒకవేళ మా పేరెంట్స్ లేదంటే నిషా వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఒక సపోర్ట్ అయిపోతుంది. మన ఇండియాలో ఇది ఒక కల్చర్ ఏంటంటే మనం ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము. బట్ నా పేరెంట్స్ అయితే అన్ఫార్చునేట్లీ లేరు. ఫాదర్ మదర్ ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు, దేవుడి దగ్గర ఉన్నారు ప్రస్తుతం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. జిమ్కి చాలా లేట్ అయిపోయింది ఇవాళ. నేను 5ంటికి అలాం యూజువల్లీ డైలీ మార్నింగ్ పెడతాను, లేచిపోతాను. బట్ ఇవాళ నేను ఏమనుకున్నానంటే సర్లే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుకుందాం అనుకున్నాను. బట్ ఆ 5 minutes 1 hour ఎలా అయిపోయింది నాకు అర్థం కావట్లా. అలాంటప్పుడు 1 hour కూడా కాదు, ఇవాళ అయితే నేను 6:30కే లేచాను. డైరెక్ట్గా 1.5 hour అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. నా షెడ్యూల్లో 1.5 hour అంటే డైలీ షెడ్యూల్లో 1.5 hour ఈజ్ వెరీ ప్రెషియస్ టైమ్ ఫర్ మీ. ఈ 1.5 hourలో నేను చాలా పనులు చేసేస్తాను. బట్ లేట్ అయిపోయింది, దట్స్ ఓకే, ఏం చేస్తాం. కాఫీ కూడా నేను ఇంట్లో కూర్చొని తాగకుండా ప్రశాంతంగా ఇప్పుడేమో దీన్ని తొందరగా తయారు చేసి ఇలా తీసుకొచ్చేసాను మగ్లో. అండ్ దారిలో వెళ్తూ తాగుతూ వెళ్దాం అనుకున్నాను. బికాస్ ఇట్స్ బీన్ లేట్, టైం సేవ్ చేయడానికి ఇచ్చేసాను. ఓకే, సో గైస్ అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అవన్నీ పనులు చేసుకొని, ఇంటి పనులు చూసుకొని నిషాన్ని ఆఫీస్ పంపించేసాను. అండ్ వీరు కూడా ఇప్పుడు లెగిసిపోయాడు. లెగిసిన తర్వాత సి గుడ్ మార్నింగ్, స్మైల్ స్మైల్ స్మైల్. ఇప్పుడే లేచాడు, కొంచెం స్మైల్ తక్కువ ఉంది. ఎస్, స్మైల్. అరే గుడ్ బాయ్. So anyways, he's a very cute fellow. And moreover, talking about the climate, Vijayawada climate is like, wow, just చూడండి ఏముంది అసలు. వాన పడుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లైక్ అసలు ఈ టైంలో మధ్యాహ్నంకి 12 అవుతుంది ఇప్పుడు టైం. అండ్ చూస్తుంటే ఈ టైంలో మనకి విజయవాడలో యూజువల్లీ బాగా సన్నీగా ఉంటుంది, ఎండగా ఉంటుంది. బట్ ఇవాళ ఎండ కూడా లేదు. నాకేంటో కేరళ వైబ్స్ లాగా వస్తుంది. అంటే ఎంత వాన పడుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. క్లౌడ్స్ కూడా లేవు, ఏం లేవు. ఓ క్లౌడ్స్ ఉన్నాయి, బట్ లుక్ ఎట్ ద క్లైమేట్. ఓ మై గాడ్. సో గైస్ అయితే ఇప్పుడు మధ్యాహ్నంకి టైం 3 అవుతుంది ఇప్పుడు. అండ్ నిషా ఏమో ఆఫీస్ నుంచి వచ్చింది లంచ్ టైంలో. వచ్చి లంచ్ చేసి భోజనం చేసి ఇప్పుడు నేను నిషాని ఆఫీస్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ నిషా ఏమంటుందంటే వీరిని కూడా నేను తీసుకెళ్తా ఆఫీస్కి ఇవ్వాలా అలా అని చెప్పి ఓకే అని చెప్పాను. తను ఆఫీస్ తీసుకెళ్తే నేను కూడా ఇంట్లో నాకు కొంచెం ఇప్పుడు బ్రేక్ వస్తుంది. అలాంటప్పుడు నేను చక్కగా ఇంట్లో కూర్చొని డ్రెస్ తీసుకోవచ్చు. సో అందుకనే నిషా ఏమో వీరిని ఆఫీస్ తీసుకెళ్తాను. బాయ్ బాయ్ బేబీ, ఓ మై బేబీ, బాయ్ 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 మై బోత్ ద బేబీస్. వావ్, ఓకే. నిషా ఆఫీస్ తీసుకెళ్తుంది వీరిని. ఆడు నన్నే చూస్తున్నాడు చూడు. ఓ మై గాడ్, నన్నే చూస్తున్నాడు. ఓకే ఓకే. సో వీర్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు మమ్మీ. అండ్ అలాంటప్పుడు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. యాక్చువల్లీ నేను చాలా అలసిపోయి ఉన్నాను. నిషాకి అదే చెప్పాను నేను. నాకు బాగా ఇవాళ నిద్ర వస్తుంది. వర్కౌట్ కూడా పొద్దున్న కొంచెం ఎక్కువే చేశాను నేను. అంటే వెయిట్ లిఫ్టింగ్ కూడా చేశాను, ప్లస్ రెపిటేషన్స్ కూడా ఎక్కువ చేశాను. అలాంటప్పుడు అలసిపోయి ఉన్నాను. బాడీ మొత్తం చాలా టైర్డ్గా ఉంది. ఏదైనా పని చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, జస్ట్ బికాస్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ అయిపోయింది ఇవాళ, జిమ్ వర్కౌట్. మనుషులు అడ్డంగా నడుస్తారేంటి. ఓకే, సో దట్ వాస్ ద థింగ్. అండ్ అలాంటప్పుడు నిషా చెప్పింది ఓకే నేను వీరిని ఇంటికి ఆఫీస్ తీసుకెళ్తా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, దాని తర్వాత సాయంత్రం పూట వచ్చినప్పుడు నన్ను పికప్ చేసుకో అని చెప్పింది. నేను ఓకే అని చెప్పా. సో అలా అని చేసి ఇది ప్లాన్ చేసాం. నాకు కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం దొరుకుతుంది, ఐ విల్ స్లీప్
ఒక గంటన్నర 1.5 అవర్ పడుకుంటా. చూసి లేచిన తర్వాత వీరిని పికప్ చేయడానికి వెళ్తాం. చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఒక బేబీని పెంచాలంటే డెఫినెట్గా ఫాదర్ మదర్ రోల్ బాగుంటుంది, బట్ ఒక ఫ్యామిలీ ఉంటే సపోర్ట్ లెవెల్ ఎక్స్ట్రా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ మా పేరెంట్స్ లేదంటే నిషా వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఒక సపోర్ట్ అయిపోతుంది. మన ఇండియాలో ఇది ఒక కల్చర్ ఏంటంటే మనం ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము. బట్ నా పేరెంట్స్ అయితే అన్ఫార్చునేట్లీ లేరు. ఫాదర్ మదర్ ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు, దేవుడి దగ్గర ఉన్నారు ప్రస్తుతం. సో అలాంటప్పుడు మా పేరెంట్స్ అయితే లేరు. నిషా వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు సీన్ ఎలా ఉందంటే వాళ్ళు ఖతర్ వెళ్ళాలి అంటే మనకి ఇప్పుడు స్కూల్లో అటెండెన్స్ ఎలా ఉండదో అలాగే ఖతర్లో కూడా వీళ్ళు అటెండెన్స్ ఇవ్వాలి, నిషా వాళ్ళ మమ్మీ డాడీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక పిఆర్ ఉంది. సో ఆ పిఆర్కి ఎవ్రీ 6 monthsకి ఒకసారి వాళ్ళు ఖతర్లో ఉండాలి, కనిపించాలి, అటెండెన్స్ వేసి మళ్ళీ రావచ్చు కావాలంటే. బట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి అట్లీస్ట్ మినిమం కాదు, బిఫోర్ 6 months ఎప్పుడైనా వాళ్ళు అక్కడ వెళ్ళి అటెండెన్స్ వేసి రావాలి, అలా ఉండాలి. లేదంటే వాళ్ళకు ఉన్న పిఆర్ కష్టపడి వచ్చిన పిఆర్ని క్యాన్సిల్ చేస్తారు. సో అందుకనే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఖతర్ వెళ్ళాలని. అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు రాలేరు, మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళు ట్రై చేస్తున్నారు డిసెంబర్లో వస్తారు. ఎందుకంటే డిసెంబర్లో నేను నిషా ప్లాన్ చేస్తున్నాము ఎక్కడైనా బయటకు వెళ్ళడానికి, మళ్ళీ ట్రిప్ చేద్దామని, కొంచెం లాంగ్ ట్రిప్. వీరు ఫస్ట్ బర్త్డేకి మేము అనుకున్నామంటే పార్టీ చేయొచ్చు, గెట్ టుగెదర్ అంటే అందరినీ పిలిచి ఒక గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నా థాట్ ప్రాసెస్ ఏంటంటే నిషాకి నేనేం చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అలా అందరినీ పిలిచి చేయడానికి. బట్ బెటర్ దాన్ దాట్ ఆ పార్టీ పెట్టడం కంటే అంత డబ్బులతోనే మనం ఎక్కడైనా ఒక ట్రిప్ చేసి వస్తే బాగుంటుంది కదా. అంటే మేబీ థైలాండ్ వెళ్ళొచ్చు, ఆర్ మేబీ అంటే ఇప్పుడు నేనేమనుకున్నాను అంటే థైలాండ్ ఒక ట్రిప్ అనుకున్నాను, లేదంటే అండమాన్ అండ్ నికోబార్ అండమాన్ వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. పోర్ట్ బ్లేయర్ వెళ్ళాలని నా కోరిక, అండ్ థైలాండ్ కూడా వెళ్ళే నా కోరిక. వీరు ఫస్ట్ బర్త్డేకి థైలాండ్ వెళ్దామని నేను ప్లాన్ చేశాను వెరీ లాంగ్ బ్యాక్. బట్ అలాంటప్పుడు చూద్దాం, థైలాండ్ వెళ్తానా లేదంటే పోర్ట్ బ్లేయర్ వెళ్తానా అది కన్ఫర్మ్ లేదు. కన్ఫర్మ్ చేస్తాను, కానీ డిసెంబర్లోనే కన్ఫర్మ్ చేస్తాను. సో ఆ టైంలో నిషా వాళ్ళ మమ్మీ డాడీ ఇటు వస్తారు, ఎందుకంటే డూడుల్కి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి. మేము బయటికి వెళ్తే ముగ్గురం డూడుల్కి ఇవన్నీ చూసే వాళ్ళు కావాలి కదా. అలాంటప్పుడు నిషా వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి వాళ్ళు చూస్తారు. సో గైస్, అయితే ఇప్పుడు సాయంత్రంకి 5:40 టైం అవుతుంది. 5:40 అయింది, అండ్ ఇప్పుడు చక్కగా పడుకొని లేచాను, వెళ్తున్నాను నిషాని పికప్ చేయడానికి ఆఫీస్ నుంచి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అబ్బా ఒక గంట సేపు మన టైం దొరికితే చక్కగా మనము గంట సేపు రెస్ట్ తీసుకోవచ్చు అని. అలాంటప్పుడు అదే గంట సేపు మనం పడుకుంటాం. గంట సేపు అంటే ఎక్కువ, మేబీ లైక్ 1 hour 15 minutes లేదంటే 1.5 hour మనం పడుకుంటే కూడా ఆ టైంలో పడుకొని లేచిన తర్వాత కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, అబ్బా ఇంకొక గంట సేపు అయినా కావాల్సింది పడుకోవడానికి, నిద్ర సరిపోవట్లేదు, గంట సేపు రెస్ట్ తీసుకున్నాను కానీ ఇంకా నిద్ర వస్తుంది, బాగా టైర్డ్గా అనిపిస్తుంది, కళ్ళు కూడా బాగా గట్టిగా లాగేస్తూ ఉంటుంది, అంటే మంటగా అనిపిస్తుంది లేచిన తర్వాత. సో నాకు కూడా ఇవాళ అలాగే జరిగింది. అంటే పడుకునే ముందు అనుకున్నాను ఒక గంట సేపు నాకు దొరికితే చాలా పడుకుంటా, రెస్ట్ తీసుకుంటా, ఎనర్జీ రీగెయిన్ చేసుకుంటా. బట్ నేను పడుకున్నాను, మళ్ళీ లేచిన తర్వాత నాకు లెగబుద్ధి కావట్లేదు అసలు. నాకు ఇంకా పడుకోవాలనిపించింది, బట్ ఏం చేస్తాను, బాధ్యతలు ఉన్నాయి. అండ్ అలాంటప్పుడు నిషాని కూడా పికప్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్గా వాళ్ళు ఆటోలో కూడా రావచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదు, నేనే వెళ్ళి పికప్ చేసుకుంటా. నాకు అదే ఇష్టం, మేమందరం కలిసి ఉండడం అనేది, నేనే పికప్ చేసుకోవాలని ఎప్పుడు నాకు అలాగే ఉండదు. సో దట్ ఈస్ మై ఏమంటాం, ఏమో కానీ నాకు నా భార్య, నా పిల్లోడు అంటే నాకు ప్రాణం అంతే. నేను కావాలంటే 10 సార్లు అయినా తిరుగుతాను, కానీ డెఫినెట్గా పికప్ డ్రాప్ మాత్రం నేనే చేస్తాను, నాకు అలాగే అనిపిస్తుంది. ఇవాళ ఏం ట్రాఫిక్ ఉంది అసలు విజయవాడలో, ఏం అర్థం కావట్లా. జస్ట్ 2 సిగ్నల్స్ దగ్గర ఆగాను, నాకు దాదాపు 25 minutes అయింది మహానాడు రోడ్ నుంచి బెన్ సర్కిల్ దగ్గర రావడానికి. ఇంకా బెన్ సర్కిల్ కూడా రాలేదు, ఇదిగోండి దీని నెక్స్ట్ సిగ్నల్ బెన్ సర్కిల్. సో ఇక్కడ దాకా రావడానికి జస్ట్ 2 సిగ్నల్స్ దాకా వెయిట్ చేశాను, 25 నిమిషాలు నాకు పడింది. ఆల్రెడీ 6 o'clock టైం అయిపోయింది.
5:58. అమ్మో, ఏం 25 మినిట్స్ అయింది నాకు వచ్చి. ఇంత ట్రాఫిక్, యూజువల్లీ ఇంత ట్రాఫిక్ మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా ఉంటుంది, కానీ మంది జస్ట్ ఇంకా మెట్రో సిటీ కూడా అవ్వలేదు కూడా, అండ్ ఆల్రెడీ ఇంత ట్రాఫిక్ ఉంది. ఏంటి, ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత ట్రాఫిక్ డే బై డే పెరుగుతుంది విజయవాడలో. ఐ డోంట్ నో ఏంటి, మనుషులకి ఇక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుందా, లేదంటే పెద్ద గ్రోత్ కనిపిస్తుందా, ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ట్రాఫిక్ బేవచ్చంగా డే బై డే పెరిగిపోతుంది ఇక్కడ. ట్రాఫిక్ పెరిగితే పెరగండి, నో ప్రాబ్లం, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ మనుషులు కొంచెం సివిక్ సెన్స్ పెడితే బాగుంటుంది. అంటే ప్రాపర్గా డ్రైవింగ్ చేస్తే పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అప్పుడు బాగుంటుంది. ఇక్కడేమో ప్రాపర్ డ్రైవింగ్ చేయరు, అడ్డంగా డ్రైవ్ చేస్తారు, లేదంటే రోడ్ మధ్యలో 2 వీలర్ తోలుతారు. అరే ఇది స్పీడ్ లేన్లో ఆ టాప్ లేన్లో వీళ్ళేమో 2 వీలర్ యాక్టివాను ఏదో వేసుకొని మెల్లిగా 30-40 స్పీడ్ తోలుతారు. అరే హైవేలో ఎవరైనా వెళ్తే 70 స్పీడ్లో వెళ్తారు, 60 స్పీడ్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఓవర్టేక్ చేస్తారు. మీరు అడ్డంగా మీ 2 వీలర్ యాక్టివాను ఏదో అలా తోలి మధ్యలో పెడితే అప్పుడు ఏమవుతుంది? సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను, బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఓ మై బేబీ, వెల్కమ్ బేబీ, మై బేబీ, డాడీ చూచు బేబీ, స్మాల్ బేబీ, ఓ మై బేబీ, ఓ మై బేబీ, స్మైలీ బేబీ, డింగి డిగి 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 డిగి.